తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, శ్రీ మల్లు నందిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ బగ్గు హరీష్, బగ్గు ఫణీష్. నందిగామలో ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రావు ప్రచారాన్ని సాగిస్తున్నారు. మరో 2 రోజుల్లో ప్రచారం ముగిపోతున్న నేపథ్యంలో భారీ స్పందన కనబడుతుంది. సార్, మీకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రచారంలో, ఎలా ఉంది? ఇంకొక 2 రోజుల్లో ప్రచారం కూడా ముగిపోతుంది. ఇది నాకు పట్టే బ్రహ్మరథం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చి ప్రజలు వాళ్ళ అభిమానాన్ని, ప్రేమని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో, ఆయన ఏం చెప్పారో అదే తూచా తప్పకుండా ఇక్కడ మేము చేసాం. కాబట్టే పార్టీ పట్ల ప్రేమని, అభిమానాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమని, అభిమానాన్ని, శాసనసభ్యుడిగా నా మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ అభిమానం ఖచ్చితంగా ఓటుగా మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయ దుందుబి మురోగిస్తుంది. మీరు ప్రకటించినటువంటి మేనిఫెస్టో, మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో మీద ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి ఎలా చేస్తారో మేమేం చెప్పినా అదే చేస్తాం. ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టు చేస్తాం. మీరు ఒకసారి ఆ మేనిఫెస్టో చూస్తే అవి చేయగలిగినవా లేదా అని మీకు తెలుస్తుంది. మేము నందిగామ అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే నందిగామ పట్టణానికి సంబంధించి కావచ్చు, చంద్రలపాడు, వీర్లపాడు, కంచీచర్ల, నందిగామ రూరల్ మండలాలకు సంబంధించిన చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాం. ఖచ్చితంగా ఇవి కూడా చేస్తాం. పరిపూర్ణంగా ఒక అభివృద్ధి చెందిన శాసనసభ నియోజకవర్గంగా చేయాలనే మా ఉద్దేశం. ముఖ్యంగా ఉపాధి కల్పనకి, త్రాగునీరు, సాగునీరు మీద బాగా కాన్సన్ట్రేట్ చేసాం ఈసారి. సార్, ఇళ్ల గురించి ఇంతకుముందు గ్రామంలో మీరు మాట్లాడారు. ఆ ఇష్యూస్ అన్ని రాబోయే రోజుల్లో సార్ట్అవుట్ చేసే అవకాశం పూర్తిగా ఇప్పుడు వాళ్ళకి వాటి విలువ తెలియలేదు. వాళ్ళకి మేము క్లియర్ చేసాం. రానున్న రోజుల్లో చాలా ఒక చందాపురం అనేది నందిగామలో అంతర్భాగం అయిపోద్ది. ఇక డెవలప్మెంట్ మొత్తం హైవేకి యువతలు వస్తుంది. నందిగామలో చందాపురం అంతర్భాగం అవుతుంది. ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. డివిఆర్ కాల్ నుంచి అట్లా వృత్తం తీసుకుంటే రైట్ ఇలాగా ఇచ్చి ఈవెన్ ఇది అంబార్పేట వైపు కూడా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తే అక్కడక్కడ ఇల్లు కనబడుతున్నాయి. మా దృష్టి అంతా డెవలప్మెంట్ మీదే. సార్, ఫైనల్గా నందిగామ నియోజకవర్గ అభివృద్ధి పైన జరుగుతున్న ఎన్నికలు అనుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం ఇప్పుడు పునాది నుంచి మొదలైంది. దాని ఫలాలు చూస్తున్నారు ప్రజలు. ఇది స్థిరంగా ఉండాలా, సస్టైన్గా ఉండాలా, ఈ గ్రోత్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అది నందిగామ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది పికప్ చేసాం, డెవలప్మెంట్ పికప్ చేసాం, వెల్ఫేర్ పికప్ చేసాం. ఆ మూమెంటం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. ప్రజలంతా ఆ నమ్మకం, విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్నారు. దానికి మీరు చూస్తున్నారు, ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. ఇది ఈవేళ చేసింది కాదు, ప్రచారం మొదలైన దగ్గర నుంచి కూడా ఇదే పరిస్థితి. గ్రామాల్లో ఇదే పరిస్థితి. వాళ్ళ అభిమానాన్ని, ప్రేమని ఈ విధంగా చాటుతున్నారు. ఖచ్చితంగా మీరు ఒక మంచి విజయాన్ని చూస్తారు. మన ఇంటర్వ్యూలో స్వీప్ చేయబోతున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎలా చెప్తారు అంటే ఆయన ధైర్యాన్ని మీరు ఎలా చూస్తారు? మంచి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రజల మీద నమ్మకం, విశ్వాసం ఉంచుకొని మంచి చేశారు. అలాగే ప్రజలకు కూడా ఆయన మీద నమ్మకం, విశ్వాసం ఉండబట్టే 2019లో గెలిపించారు. ఏ మేనిఫెస్టో అయితే తీసుకొచ్చామో అది 99% చేసాం. దాంతోపాటు చాలా చేసాం. కానీ మేము చెప్పింది చేసామని చెప్పడానికి 99% ఉంది. ఖచ్చితంగా ప్రజలు మంచిని ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళకి ఆశీర్వాదం తెలియజేస్తారు. మంచి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా స్వీప్ అవుతారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా స్వీప్ జరగబోతుందని మొండితోక జగన్మోహన్ రావు చెప్తున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం చేశారు కాబట్టి ప్రజలు ఈ విధంగా బ్రహ్మరథం పడుతున్నారని మొండితోక జగన్మోహన్ రావు చెప్తున్నారు. ఖచ్చితంగా నందిగామ అభివృద్ధికి ఒక మేనిఫెస్టో ఇచ్చాము. మన నందిగామ మన అభివృద్ధి అని ఒక మేనిఫెస్టో ఇచ్చాము. మేనిఫెస్టో ప్రజల్లో విశేష స్పందన కలుగుతుందని మొండితోక జగన్మోహన్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, నందిగామ నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.